సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఒక మైనర్ బాలికను లైంగికంగా వాడుకొని తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత బలవంతం చేసి ఆ ప్రెగ్నెన్సీ తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేయడంతో ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎక్కడ? ఈ మధురా నగర్లో. వెంటనే ఇమీడియట్గా చూసిన వారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చేసి అక్కడ వెంటనే అమ్మాయిని తీసుకెళ్లి కాపాడము అదంతా జరిగిపోయింది. ఇక్కడ 0 FIR అనేది ఫైల్ చేశారు. ఎందుకు 0 FIR చేశారు అంటే బేసిక్గా ఆ మైనర్ బాలిక యొక్క ప్లేస్ వచ్చేసి జగద్గిరిగుట్ట. సో కాబట్టి అక్కడి పోలీస్ స్టేషన్ పరిధిలోనే వస్తుంది కాబట్టి ఈ కేసు దానికోసం అని చెప్పేసి ఈ కేసుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ FIR అనేది నెంబర్ వేయరు. 0 కిందనే దానికి అసెస్ చేస్తారు. ఆ స్టేషన్కి అక్కడికి ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ కేసు అప్పుడు అక్కడ నెంబరింగ్ తోటి అది ఫైల్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మైనర్ బాలిక విషయంలోకి వస్తే ఆ పాపకు కొన్ని రోజుల పాటు కూడా ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మాయ మాటలు చెప్పేసి అన్ని ప్రలోభాలకు గురి చేసేసి వీడియోస్ చూపించేసి ఫొటోస్ చూపించేసి తర్వాత నెక్స్ట్ ఒంటరిగా తీసుకెళ్ళి చాలాసార్లు ఆ అమ్మాయితో కలవడం జరిగిన తర్వాత కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్యంగా ఉంది, నాకు అసలు సరిగ్గా ఉండట్లేదు నాకు అదని చెప్పిన తర్వాత ఆ పాప యొక్క ప్రవర్తన అదంతా చూసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసింది. అది ఇక్కడికి మధురా నగర్ హాస్పిటల్స్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత డాక్టర్స్ కూడా చెప్పారు, ఏంటి ఇంత చిన్న పాపను మీరు ఎట్లా ప్రెగ్నెంట్ అయిపోయింది అదని చెప్పేసారంటే మీరిద్దరు ఎవరు, నేను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే లేదండి అని చెప్పేసి వాళ్ళు పెట్టకుండా అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు అంటే చాలా బలవంతం చేశాడు. నువ్వు కంపల్సరీగా అబార్షన్ చేయించుకోవాల్సిందే. ఎందుకు అనంటే మనకు చిన్న ఏజ్లో అంటే అతను మేజర్, ఈ అమ్మాయి మాత్రం మైనర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేయించుకోకపోతే బాగోదు అని చెప్పేసి ఆ అమ్మాయిని భయపెట్టాడు. చిన్నపిల్ల కదా, అతను అనే మాటలకు కానివ్వండి అతని యొక్క ప్రవర్తనకు కానివ్వండి భయపడిన తర్వాత నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి చాలా వరకు వాళ్ళిద్దరి మధ్యలో వాదన జరిగినట్టుంది. అయినా సరే వినకపోయేసరికి ఇంకా నా మాట వినట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి ఇమీడియట్గా సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది, అంటే చనిపోవాలి అని చెప్పేసి అనుకుంది. అయితే ఇప్పుడు మనం ఈ కేసులో చూస్తే ఈ మైనర్ అమ్మాయి పైన లైంగికంగా దాడి చేయడమే కాకుండా ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు కాబట్టి ఈ అబ్బాయికి ఖచ్చితంగా పోక్సో కేసు అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇకపోతే అమ్మాయికి మాయ మాటలు చెప్పేసి బాగా సెక్సువల్ అసాల్ట్ చేశాడు కదా, అదొక కేసు ఫైల్ అవుతుంది. దాంతోపాటు ఈ అమ్మాయిని అబార్ట్ చేయించుకోవాలి అని చెప్పేసి చాలా బలవంతం చేశాడు కదా, మెంటల్గా ఫిజికల్గా చాలా అరాస్ చేశాడు కదా, అది కూడా కేసు కింద కన్సిడర్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి చనిపోవడానికి ప్రేరేపించినట్టే, అంటే చాలా మానసికంగా ఒత్తిడికి గురి చేయడంతో ఇంకా నేను బ్రతికుంటే ఇతను మారతాడేమో లేదంటే ఇతను ఇలా అవుతాడేమో నన్ను పట్టించుకోడేమో అని చెప్పేసి అలా అయిపోయి చనిపోవాలి అని చెప్పేసి అనే దానికి ప్రేరేపించాడు కాబట్టి దాని కింద కూడా అతనికి సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మనం పోక్సో కేసులో అయితే మినిమం 20 years వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది. ఇకపోతే అబార్షన్ విషయంలోకి వచ్చేస్తే ఖచ్చితంగా 2 years వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇకపోతే ఎప్పుడైతే చనిపోవాలి అని చెప్పేసి ప్రేరేపించాడు కాబట్టి దాంట్లో కూడా మినిమం ఒక 1 to 2 years వరకు కూడా జైలు శిక్ష ఉండే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే ఆ అబ్బాయికి మొత్తము లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకు అనంటే ఆ పాప యొక్క స్టేట్మెంట్ అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటారు. తర్వాత ఎన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి వెంటపడడం కానివ్వండి, ఎన్నిసార్లు యూజ్ చేసుకోవడం కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా పాప యొక్క స్టేట్మెంట్లో తీసుకుంటారు. ఇకపోతే ఆ అబ్బాయి విషయంలో కూడా ఇలాంటి పిల్లల్ని ఇంకా ఎక్కడైనా వాడడా అంటే ఎవరినైనా ఇలాగే ప్రలోభాలకు గురి చేసేసి పిల్లల విషయంలో ఇలాగే చేశాడా ఏంటి, లేదంటే ఈ అమ్మాయి ఒక్కదాంతో లేకపోతే అక్కడ ఉంటున్న ఏరియాలో ఉంటున్న అమ్మాయిలతో ఇలాగే బిహేవ్ చేశాడా, అతని ప్రవర్తన ఏంటి అని చెప్పేసి అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తారన్నట్టు. చేసిన తర్వాత ఓవరాల్గా మొత్తం ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు కేసెస్ ఎలాంటి సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అనే దానిపైన సెక్షన్స్ని బట్టి మనము డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు పాప సూసైడ్ అటెంప్ట్ వర్క్ చేసింది కాబట్టి పోలీసులు ఇక్కడ గుర్తించారు, వెంటనే ఇమీడియట్గా కేసు ఫైల్ చేసేసుకున్నారు. దాన్ని వెంటనే జగద్గిరిగుట్టకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, పిఎస్కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ అక్కడ పోలీసులు ఇదంతా ఎంక్వైరీ చేస్తారు. ఈ పాప యొక్క పేరెంట్స్ని పిలవడం జరుగుతుంది. తర్వాత పాపకు ఇతను ఏమవుతాడు, ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నాడా లేకపోతే ఇవన్నీ ప్రతిదీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే అప్పుడు అనేది ఈ కేసు పూర్వపరాలు అంతా కూడా చేస్తారు. కానీ ఫస్ట్ అబ్బాయిని అయితే తీసుకెళ్లేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.
చేసిన తర్వాత 24 అవర్స్లోనే చేయాలి. ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి 24 అవర్స్లో ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ ఏం చేస్తారంటే కొన్ని రోజుల పాటు ఒక 14 రోజులు 15 రోజులు రిమాండ్కి పంపిస్తారు. పంపించిన తర్వాత అప్పుడు ఇంకా వీళ్ళు మొత్తం షార్ట్ షీట్ ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఆ అమ్మాయిని మొత్తం అడగడం కానివ్వండి, స్టేట్మెంట్స్ తీసుకోవడం కానివ్వండి, ఇక అబ్బాయి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకోవడం కానివ్వండి, పేరెంట్స్ దగ్గర తీసుకోవడం కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకోవడం కానివ్వండి, హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర వీళ్ళు చెప్పిన సంభాషణ ఏంటి అనేది కానివ్వండి, ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాడు అని చెప్పేసి ఏదైనా హోటల్కి తీసుకెళ్లాడా, అక్కడ కూడా ఒకవేళ మైనర్స్ వెళ్ళిన తర్వాత మీరు ఎట్లా హోటల్ రూమ్ ఇచ్చారు అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కేసులో చాలా వరకు బయటకు వచ్చే అవకాశాలు ఉంటుంది. వచ్చిన తర్వాత అప్పుడు నేను చెప్పినట్టుగా కూడా కేసులు అట్రాక్ట్ అయితే ఇంకా ఎక్కువైనా కూడా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. అయిన తర్వాత అప్పుడు అతనికి శిక్ష అనేది ఖరారు చేయడం అనేది జరుగుతుంది. అయితే నవేడేస్లో పేరెంట్స్ అనేది పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఎక్కువగా పిల్లలు మైనర్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే మైనర్స్ ఏం చెప్పినా సరే వింటారు అనేది ఎవరైతే కొంచెం ఈ సెక్సువల్ అసాల్ట్ చేస్తారో వారికి చాలా అవగాహన ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏజ్ చాలా చిన్నది కాబట్టి వీళ్ళు ఎంత రూడ్గా బిహేవ్ చేసినా కూడా వీళ్ళు దాన్ని ప్రేమగానే అనుకుంటారు. ఎంత కొట్టినా సరే అది ప్రేమగానే భావిస్తారు. తర్వాత ఎంత గట్టిగా అరిచినా సరే లైట్ తీసుకుంటారు అన్నట్టు. మళ్ళీ ఒక చాక్లెటో లేదంటే ఒక గిఫ్టో లేదంటే ఒక సినిమానో లేదు అంటే ఐస్ క్రీమో కొనిచ్చారంటే కూల్ అయిపోతారు పిల్లలు. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా మేజర్స్ అబ్బాయిలు ఎవరైతే ఉంటారో మినిమం ఒక 20 ఎబో ఉన్న వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసేది మైనర్ అమ్మాయిలను మాత్రమే. కాబట్టి వాళ్ళకి అన్ని ఆశ చూపించిన తర్వాత వారు ఏం చెప్తారో ఇంకా వినేంత స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాళ్ళ కోరికను తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటారు. ఇక ఎప్పుడైతే ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో అప్పుడు పాపలను ఒంటరిగా తీసుకెళ్ళి ఇలా అబార్ట్ చేయించడమనో లేదు అనుకుంటే ఇక పూర్తి స్థాయిలో ఇంకా ఈవిడ ఉంటే నాకు ప్రమాదం అని చెప్పేసి అనుకుంటే తీసుకెళ్ళేసి చంపేయడం ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. పిల్లల్ని ఎలా టార్గెట్ చేస్తారు అని అంటే వాళ్ళు ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, అంటే భార్య భర్తకు చెప్పినప్పుడు సరిగ్గా వినకపోవడము, భర్త భార్యకు చెప్పినప్పుడు వినకపోవడం, వాళ్ళిద్దరు ఘర్షణ పడడం, బయట నుంచి రాగానే గొడవలు, చికాకుగా ఉండే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో పిల్లలు అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా పర్సనల్ విషయం షేర్ చేసుకుందామంటే పేరెంట్స్ సపోర్ట్ చేయరు, ఎంతసేపు అరుస్తూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వారికి వాళ్ళ విషయాలను షేర్ చేసుకునే ఒక తోడు కావాలి అని చెప్పేసి ఎతుకుతూ ఉంటారు. అంటే పిల్లలు దగ్గర ఉన్న పిల్లలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ లేకపోతే ఇలాంటి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా చూస్తారు అన్నట్టు ఈ అమ్మాయి ఇంట్లో సరిగ్గా హ్యాపీగా ఉండలేకపోతుంది కాబట్టి మనం మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసిన తర్వాత అప్పుడు ఇలా మా అమ్మ ఇలా అంటుంది, మా నాన్న ఇలా అంటున్నారంటే అయ్యో నాన్న అలా అంటున్నారా, అలా కాదు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి వాళ్ళకు కావాల్సినవి కొనిస్తూనే వీళ్ళకి ఏం కావాలో అది తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం ఎంతో విలువైంది నేను కోల్పోతున్నాను అన్న విషయం ఆ చిన్న పిల్లలకు అస్సలు తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఐస్ క్రీమ్ కనిపిస్తూ ఉంటుంది, చాక్లెట్ కనిపిస్తుంటుంది, డ్రెస్సులు కనిపిస్తూ ఉంటాయి, బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి, చప్పలు కనిపిస్తూ ఉంటాయి, అంతే చిన్నవి. మా కౌన్సిలింగ్ దగ్గరికి కూడా పిల్లల్ని తీసుకొస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. హాస్టల్స్లో ఉన్న వాళ్ళు అయితే చాలా భరిస్తున్నారు ఇలాంటివి. గురుకులాలలో చాలా రీసెంట్గా కూడా మహబూబ్ నగర్ దగ్గర కూడా ఒకటి జరిగింది. దాంట్లో కూడా లేడీ విద్యార్థి 10th క్లాస్ స్టూడెంట్ పైన కూడా ఇలా లైంగికంగా వీడియోస్ చూపించేసి ఫోన్ వీడియోస్ చూపించేసి పిల్లల్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి చాలా వరకు దారుణంగా చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి వీడియోలో కూడా నేను తల్లిదండ్రులకు ప్రతిదీ చెప్తూనే ఉన్నాను. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. అరే మన ముందే ఉన్నాడు కదా ఈ పిల్లోడు, మన చిన్నప్పటి నుంచి మన ముందే పెరిగాడు కదా, మన కళ్ళ ముందు పెరిగిన అబ్బాయి ఇలాంటివి చేస్తాడంటే చెప్పలేం. వాడి బుద్ధి ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి జాగ్రత్తగా పిల్లల విషయంలో మాత్రం ఎవరైనా పిల్లల దగ్గరకు వచ్చేసి ఎక్కువ మాట్లాడము, టైం స్పెండ్ చేయడము, వారి పట్ల కన్సర్న్ చూపించడము, అరే అక్క నేను వచ్చాను ఇగో పాపకి తీసుకొచ్చానని చెప్పేసారంటే ఎందుకు అనేది ఆలోచించండి. అంతే తప్పించి అరే మామయ్యనే అవుతాడు లేదంటే అన్న అవుతాడు తీసుకోండి అని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేశారనుకో, అమ్మ వాళ్ళే చెప్పారు, నాన్ననే చెప్పాడు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు పెద్దగా చెప్పాలన్న ఇంట్రెస్ట్ కూడా చూపించారు. కాబట్టి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానివ్వండి, లేదు అంటే పాప వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళతో కొంచెం ప్రేమగా కూర్చొని మాట్లాడేసి ఏం జరిగింది ఈరోజు నీ విషయంలో, ఎవరైనా ఇలా టచ్ చేశారా, ఎవరైనా ఇలా మాట్లాడారా, ఇది ఇలా టచ్ చేస్తే బ్యాడ్, ఇలా మాట్లాడితే చాలా వెరీ బ్యాడ్ అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ లాంటిది అనేది తల్లిదండ్రులు చూపించాలి. అలాంటిది ఈ రోజుల్లో లేవు. ఎందుకంటే బిజీ షెడ్యూల్స్, అందరూ కూడా ఇద్దరు వర్కింగ్ ఉమెన్స్ అని లేదంటే ఇంకేదో అని చెప్పేసి పిల్లల్ని పట్టించుకోవడం అనేది మానేస్తున్నారు. ఏమనంటే స్కూల్ రావాలి, స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ చేంజ్ చేసుకొని ఇమీడియట్గా ట్యూషన్కి వెళ్ళిపోవాలి, ట్యూషన్లో ఏం జరుగుతున్నా మళ్ళీ ఇంటికి వచ్చి చెప్దామంటే ఇంకా పడుకోరే పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి వారికి
ఫ్రీడమ్ ఎక్కడుంది? లేదు. పిల్లలు ఏదన్నా చెప్పుకోవాలి అన్నా, హ్యాపీగా షేర్ చేసుకోవాలి అన్నా కూడా పేరెంట్స్ అంత టైం ఇవ్వట్లేదు. ఎవరికి టైం ఉండదు. కానీ టైం అనేది కల్పించుకొని పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఇలాంటి దారుణాలు అనేవి చోటు చేసుకోకుండా ఉండే అవకాశాలు ఉంటుంది. అదే మనం నమ్మి ఇలా వదిలేసామనుకోండి, ఇప్పుడు ఈ మైనర్ అమ్మాయికి ఇప్పుడు ప్రెగ్నెంట్, అసలు ఆ అమ్మకి ఏమీ తెలియదు. అలాంటిది ఆ సిచ్యువేషన్లో ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. ఎన్నిసార్లు ఆ అమ్మాయి అవస్థలు పడి ఉంటుంది, వాడు ఎన్నిసార్లు కొట్టుంటాడు, ఎన్నిసార్లు తిట్టుంటాడు, ఎన్నిసార్లు ఆ బాధలు భరించుంటుంది. కానీ ఒక్కసారి కూడా ఇన్ని రోజులలో కూడా ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేకపోయింది అంటే ఇంట్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంటుంది అంటారు? కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలకు పేరెంట్స్ ఫ్రెండ్లీ నేచర్ తోటే ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే పేరెంట్స్ ఎలా ఉండాలంటే ఈరోజు స్కూల్లో ఏం జరిగిందని మనం అడగక ముందే పిల్లలే చెప్పేలాగా చుట్టుపక్కల ఏం జరిగింది, ఎవరైనా బయట మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడారు వాళ్ళతో అనేది తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలంటే అంత ఫ్రీడమ్ ఇవ్వాలి మనం. అప్పుడు ఇస్తేనే పిల్లలు షేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలాంటి అనర్థాలు చోటు చేసుకోకుండా పిల్లలు సేఫ్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి నవే డేస్లో మాత్రం డేస్ అస్సలు బాగాలేవు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మైనర్స్ విషయంలో మాత్రం అమ్మాయిలు ఒంటరిగా వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కామాంధుని కళ్ళు పడుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయిని ఏ విధంగానైనా ట్రాప్ చేసేసి వారికి నచ్చింది ఇచ్చేసి వారికి కావాల్సిన కోరికను తీర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలర్ట్గా ఉండండి. అలర్ట్గా లేకపోతే మనము చాలా విలువైన పిల్లల్ని కోల్పోయే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి బీ అలర్ట్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.